యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన రూల్స్ 5 or 6 మనకు తెలియాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 రూల్స్ మనం తెలుసుకోవాలి. దీనిలో మొట్టమొదటి రూలు సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ తెలియాలి. సెకండ్ రూల్ టెన్స్ నేమ్ తెలియాలి. థర్డ్ వన్ బీ ఫార్మ్స్ ఏంటో తెలియాలి. ఆ బీ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి అన్నట్లయితే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, was, were, has been, have been, had been, shall be, will be, may be, can be, shall have been, will have been. వీటిని మనం బీ ఫార్మ్స్ అని చెప్తాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫార్మ్, దానిని పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. తర్వాత బై తెలియాలి, రాయాలి అది. నెక్స్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ మనకు తెలియాలి. ఈ 6 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ తెలుసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ ఈజీగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను రాశాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ అది దేనికి సంబంధించి ఎజర్టివ్ సెంటెన్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను రాశాను. ఎజర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియాలి. ఎజర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉండాలి, దానిలో మెయిన్ వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ 3 అంటే 3 క్వాలిటీస్ ఉన్నట్లయితే దానిని మనము ఎజర్టివ్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చినట్లయితే రాము స్పీక్స్ ఇంగ్లీష్ అని చెప్పుకున్నాం, రాసాం. మాకు దీనిలో ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇక్కడ సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఈ 3 తెలియాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడుంది? రాము అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఎక్కడ? స్పీక్స్ అనేది మెయిన్ వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి అన్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. సరిపోయింది. నెక్స్ట్ పాయింట్ టెన్స్ నేమ్ ఏంటి అనేది మనకు తెలియాలి. టెన్స్ నేమ్ ఎలా తెలుస్తుంది? స్పీక్స్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ప్రత్యేకించి స్పీక్ అనేటువంటి దానిని మనం మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అంటాము. మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అనేటువంటి దానిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తాము. అంటే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసాం. సెకండ్ క్వశ్చన్ టెన్స్ నేమ్ ఏంటి అనేది మనకు కావాలి. ఇక్కడ టెన్స్ నేమ్ తెలుసుకోవడానికి ఆధారం మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఇక్కడ స్పీక్స్ అనేటువంటిది మెయిన్ వర్బ్. స్పీక్ మెయిన్ వర్బ్, దానికి ఎస్ అనేది యాడ్ అయింది. ఇక్కడ స్పీక్ అనేటువంటిది మెయిన్ వర్బ్. దాని కారణంగా టెన్స్ నేమ్ సింపుల్ ప్రెజెంట్ అని చెప్పొచ్చు. థర్డ్ క్వశ్చన్, థర్డ్ పాయింట్ బీ ఫార్మ్స్ ఏంటి? దేనికి సంబంధించిన బీ ఫార్మ్స్? ఇక్కడ మనం స్పీక్ అని చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ అని మాట్లాడాం టెన్స్ నేమ్. అదే సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ యాము, ఈజు, ఆరు. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. స్పీక్ అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. దీన్ని ఆధారంగా చేసుకొని టెన్స్ పేరు చెప్పొచ్చు, టెన్స్ నేమ్ చెప్పొచ్చు. ఆ టెన్స్ నేమ్ సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. దానికి సంబంధించిన బీ ఫార్మ్స్ యాము, ఈజ్, ఆర్. ఈ 3ని మరలా ప్రెజెంట్ కండిషన్స్లో కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఎక్కడా, ఎలా తెలుస్తుంది అన్నట్లయితే స్పీక్ అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి సంబంధించిన మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ స్పోకెన్ అని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫామ్ స్పీక్, సెకండ్ ఫామ్ స్పోక్, థర్డ్ ఫామ్ స్పోకెన్. ఇవి మనకు వెబ్ ఫార్మ్స్ లిస్ట్లో ఉంటాయి. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఆన్సర్ చేసాము. మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఏంటి? దీనికి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ యాక్టివ్ వాయిస్లోని స్పీక్ అనేటువంటి ఫస్ట్ ఫామ్కి థర్డ్ ఫామ్ స్పోకెన్. బాగానే ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ బై అనేది రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి అన్నట్లయితే యాక్టివ్ వాయిస్లోని రాము అనేది ఉంది, ఇది సబ్జెక్ట్. అదే రాము ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ 6 పాయింట్స్కి ఆన్సర్ చేసాము. రాసే విధానం ఏంటి?
ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది, అసలు యాక్టివ్ వాయిస్ ఎలా ఉంది, సబ్జెక్టు మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది, అలాగే ఉంది చూడండి. ఇంగ్లీష్ అనేది రాసాం. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం, యాక్టివ్ వాయిస్లోని ఇంగ్లీష్ని తీసుకొచ్చాం. ఇదేంటిది, ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి సబ్జెక్టుగా పనిచేస్తుంది. రాసే విధానం, ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ తీసుకొచ్చి రాసామో దానికి సంబంధించిన బీ ఫామ్ రాయాలి. ఇక్కడ మన ఇక్కడ థర్డ్ పాయింట్ రాసాను చూడండి, బీ ఫామ్స్ అని. అది ఎప్పుడు రాస్తాము, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ రాసిన వెంటనే దానికి సంబంధించిన బీ ఫామ్ ఏంటి అన్నట్లయితే ఈజ్కి ఆల్రెడీ మీకు నేను చెప్పేసాను. ఈజ్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అన్నట్లయితే ఈజ్ రావడానికి ప్రధాన కారణము యాక్టివ్ వాయిస్లోని, అంటే ఈ సెంటెన్స్ ఇది యాక్టివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్లోని స్పీక్ అనేటువంటి యొక్క మెయిన్ వర్బ్ టెన్స్ పేరు సింపుల్ ప్రెజెంట్. దాన్ని ఆధారంగా చేసుకొని మనము బీ ఫామ్స్లోని యాము, ఈజు, ఆరు వీటిలోని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లేక ఇంగ్లీష్కి సూట్ అయ్యేటువంటి ఈజ్ని రాసాం. ఆ తర్వాత మనకి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ తెలియాలని చెప్పుకున్నాం. పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, దేనికి సంబంధించి ఉంటుంది, యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ స్పీక్, ఇది ఫస్ట్ ఫామ్. దీని థర్డ్ ఫామ్ ఏంటి, స్పోకెన్. ఎప్పుడైతే మనం బీ ఫామ్ రాసామో, ఈజ్ అనే బీ ఫామ్ రాసామో దాని తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి. దానిని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. దాని తర్వాత ఆర్డర్లో ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇక్కడ బై అనేది ఉంది. ఆ బై అనేది రాస్తాం. దేని పక్కన రాస్తాము, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ పక్కన రాస్తాం. లాస్ట్ పాయింట్ ఇక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎక్కడ నుంచి తీసుకొని రావాలి, ఇది కూడా యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కింద రాస్తాము. ఇది గుర్తులు పెట్టేసి ఒకసారి నేను గ్రీన్ గుర్తులో ఎలా పెట్టానంటే, ఇక్కడ రాము అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయింది. అదే గ్రీన్ లైన్ వచ్చేటప్పటికి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయ్యింది. నెక్స్ట్ స్పీక్, ఇది రెడ్ గుర్తుతో పెట్టాను నేను. ఇది యాక్టివ్ వాయిస్లో స్పీక్ అనేది ఉంది. ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి స్పోకెన్ కింద మనం రాసాం, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. నెక్స్ట్ ఇంకో గుర్తు ఏంటి, ఇక్కడ బ్లూ గుర్తు పెట్టాం. ఇంగ్లీష్, ఇది ఆబ్జెక్ట్. దేనిలో ఆబ్జెక్టు, యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి దీనిని ఇంగ్లీష్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో రాసాము. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఈజ్ అనేది బీ ఫామ్, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, దే ఈట్ ఫ్రూట్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీనిని ఎలా మార్చాలి, ఏం కావాలి, ఈ 6 రూల్సే మనకు మరలా తెలియాలి. ఫస్ట్ చూద్దాం, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఈ 3 ఫస్ట్ పాయింట్ కింద మనం రాసాం. సబ్జెక్ట్ ఏంటి, దే అనే దాన్ని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏంటి, ఈట్ అనే దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ ఎక్కడా అన్నట్లయితే ఫ్రూట్స్ అనేది పక్కనే ఉంది, మెయిన్ వర్బ్ పక్కనే, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్, టెన్స్ నేమ్ ఏంటి, టెన్స్ నేమ్ ఏం చెప్తుంది, మెయిన్ వర్బ్ చెప్తుంది. ఈట్ అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, స్పీక్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. అలాగే ఇక్కడ కూడా ఈట్ అనేది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఇక్కడ కూడా ఇది సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అనేది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్. తర్వాత దానికి సంబంధించిన బీ ఫామ్స్ ఏంటి, యాము, ఈజ్, ఆర్. ఈ మూడింటిని మనము సింపుల్ ప్రెజెంట్లో వాడేటువంటి బీ ఫామ్స్గా చెప్పవచ్చు. ఆ తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఏంటి, దేనికి సంబంధించిన మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అయినటువంటి ఈట్, దీనికి సంబంధించిన థర్డ్ ఫామ్ ఏంటి అంటే ఈట్ అని అవుతుంది. అది కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ బై అనేది రాయాలి. దేని తర్వాత రాస్తాం, ఈటెన్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ తర్వాత బై రాస్తాం. లాస్ట్లో వచ్చేటప్పటికి 6th పాయింట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే యాక్టివ్ వాయిస్లోని ఫస్ట్ రాసినటువంటి సబ్జెక్టే
లాస్ట్కి వస్తుంది ప్యాసివ్ వాయిస్లో, దానిని మనము ఆబ్జెక్ట్ కింద చెప్తాం. కొన్ని గుర్తులు కూడా మీకు నేను పెట్టాను, లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు దే ఈట్ ఫ్రూట్స్ అనేటువంటి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అన్నట్లయితే రివర్స్లో చూద్దాం. ఫ్రూట్స్ అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో, దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ప్లేస్లో రాస్తున్నాం. ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడైతే రాసామో అది సబ్జెక్ట్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి బీ ఫామ్ ఏంటి అన్నట్లయితే ఫ్రూట్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ అనేది మనం రాసాము. దేన్ని బేస్ చేసుకుని రాసాము? ఆర్ రాయటానికి గల కారణం ఏంటి? ఆర్ రాయటానికి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈట్ అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చెందినటువంటి బీ ఫార్మ్స్ మళ్ళీ ఇక్కడ రండి. యామ్, ఈజ్, ఆర్, ఈ మూట్లో ఏది సూట్ అవుతుంది? దేనికి సూట్ అవ్వాలి అన్నట్లయితే ఫ్రూట్స్ అనేటువంటి దానికి సూటబుల్ బీ ఫామ్ రాయాలి. ఫ్రూట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే దాన్ని రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసాం మనం? ఈట్ అనేది రాసాం. దేనికి సంబంధించి? ఈట్ అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి థర్డ్ ఫామ్ ఏదైతే ఉందో దానిని ఈటన్ కింద మార్చాం. నెక్స్ట్ ఇది రాసిన వెంటనే బై అనే ప్రిపోజిషన్ని రాయటం జరిగింది. లాస్ట్లో వచ్చేటప్పటికి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి దే అంటే ఇది సబ్జెక్ట్, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి రాసేటప్పటికి అది దెమ్మ కింద మారిపోయింది. రాసే విధానం అంటే యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆర్డర్లో ఉందో దానిని ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి రివర్స్లో రాసాం.